కొర్ర పచ్చి టమాటో కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్న 1 కప్పు, పచ్చి టమాటాలు 2, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం పేస్ట్ 1 చెంచా, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొంచెం, మిరియాల పొడి 1 చెంచా, పసుపు 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు, జీలకర్ర 1/2 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తాం, దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం పచ్చి టమోటాలు అంటే వైటమిన్ సి వెరీ రిచ్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది మనకి రక్తాన్ని పల్చగా తీస్తానికి, హార్ట్కి హెల్దీగా ఉంచడానికి, బ్లడ్ ప్రెషర్ అంటే ఈ 2 హ్యాపీగా ఉంటే బ్లడ్ ప్రెషరే ఉండదు. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలో అంత ఉంటుంది అనమాట. అంటే రక్తం ప్రసరణ బాగా జరిగేదానికి, రక్తం పల్చగా అవడానికి, అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకునేదానికి ఈ విధంగా మనం పచ్చి టమోటాని తీసుకుంటే చాలా మంచిది. ఈ పచ్చి టమోటాను, ఈ కొత్తిమీర, ఈ 2 కలిపి మనం మెత్తగా రుబ్బుకుందాం అనమాట. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం. దీన్ని మనం టమోటో కొత్తిమీరని పేస్ట్ చేస్తున్నాం. ఈ 2 కాంబినేషన్ మన స్టమక్కి అంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కానీ వాటికి ఎక్సలెంట్ అండి. కొత్తిమీర ఇస్ ఎక్సలెంట్ ఫర్ ద డైజెస్టివ్ ఇష్యూస్. అంటే అదొక అరోమేటిక్ కాకుండా మనకి గట్ సిస్టాన్ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం నెయ్యి తీసుకుంటాం. ఈ సీజన్లో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ మంచిది. నెయ్యి వేడైన తర్వాత ఎవరికైనా నెయ్యి వద్దనుకుంటే మటుకు నువ్వుల నూనె, ఉల్లిపాయ, వెల్లుల్లి అలాంటివన్నీ వేసుకోవచ్చు. నేను ఇది కార్తీక మాసం కాబట్టి కాళ్ళమల్లికి ఇది అంటే ఓన్లీ అల్లం పేస్ట్, అంటే అల్లం ఒకటే తీసుకుంటాం. అల్లాన్ని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు తీసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది, పేస్ట్ చేసుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. దీనికి కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర పేస్ట్ వేసుకోవచ్చు. ఇట్లా కరివేపాకు వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, ఇట్లా మనకి వేసుకోవచ్చు. ఎక్స్పెషల్లీ ఈ టైంలో మనకి మంచి ఫుడ్స్ తింటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కాంబినేషన్ తీసుకున్నందువల్ల మనకి డైజెస్టివ్ ట్రాక్ హెల్దీగా తయారవుతుంది. ఇది పచ్చి వాసన పోయిన దాకా మనం చేయాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత, అంటే ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత, అంటే మగ్గిన తర్వాత అల్లం వేస్తాం. అల్లం వేసాం కదా, వేసిన తర్వాత ఆ పచ్చి స్మెల్ పోయిందాక మనం ఒక 5 to 6 minutes మగ్గనివ్వాలి. ఓకే అండి, మనకి మంచి అరోమా బయటకు వస్తుంది. మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన కొర్రన్నం, దీన్ని ఒక 4 hours నానబెట్టుకొని 1కి 2 నుంచి కొంచెం నీళ్ళు ఎక్కువ, అంటే 2.2 ఆ లోపలికే 2 నుంచి 2.2 నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత కడిగిన తర్వాత 2 నీళ్ళు పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని 18 minutes స్టీమ్ చేస్తాం. తర్వాత 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఓకే, ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకోండి, మిరియాల పొడి వేసుకోండి, కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి. మొత్తం ఆ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టాలి. చాలా సింపుల్, చాలా హెల్దీ అనమాట. అంటే ఇది మనకి డైజెస్ట్ సిస్టమ్కి హెల్తీ ఫుడ్, బ్లడ్ ప్యూరిఫై అవుద్ది, హార్ట్కి, స్కిన్కి అన్నిటికి కూడా చాలా మంచిది. మనం చేసే రుచితో పాటు మనకి హెల్త్కి కూడా అంతే బెనిఫిట్ ఇవ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కాబట్టి కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చండి, బాగుంటుంది ఇంకా టేస్ట్. ఇంకా క్రంచీగా కావాలంటే రోస్టెడ్
నువ్వులు కానీ పల్లీలు కానీ అవి కూడా ఫైనల్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి దీంట్లో మనం కొత్తిమీర బదులు పుదీనా కూడా వాడుకోవచ్చు. అది కూడా వెరీ గుడ్ ఫర్ డైజెషన్. అంతేకాకుండా అది కూడా బ్లడ్ ప్యూరిఫై. ఈ టమాటో అండ్ కొత్తిమీర కాంబినేషన్ స్టమక్కి చాలా మంచిది. పుదీనా అండ్ టమాటో కాంబినేషను స్టమక్తో పాటు అది వెరీ గుడ్ ఫర్ ద హార్ట్, వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. స్కిన్కి కూడా చాలా చాలా మంచిది కాంబినేషన్. అంటే ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పుదీనా టమాటా జ్యూస్ లాగా చేసుకొని తాగటము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగా మనం డీటాక్సిఫికేషన్ బాడీని అనమాట. ఇలా ఫుడ్ రూపంలోనే తినాలని ఏం లేదు, అట్లా జ్యూసెస్ రూపంలో డీటాక్సిఫైర్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అందులో ఇంకా కొర్రలు అనుకోండి, కొర్రలు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద హీలింగ్ కెపాసిటీ. ఇట్ హ్యాస్ అ హీలింగ్ కెపాసిటీ. ఒబెసిటీ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఏమైనా కాలిన గాయాలుంటే అవి త్వరగా మానటానికి కానీ స్టిచెస్ మానటానికి కానీ ఇట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీసెప్టిక్గా ఈ కూరలు పనిచేస్తాయి. ఒబెసిటీకి పనిచేస్తుంది. బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు కూరలు వాడినా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వాడితే మనకి కూరల వల్ల కొంతమందికి కాన్స్టిపేషన్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి. అంటే ఈ రోక్ష డ్రై అప్ చేస్తే ఒక్కోసారి ఉండేది. అందుకని ఎక్కువసేపు నానబెట్టాలి, బాగా నీళ్ళు పోసి మెత్తగా వండుకోవాలి. ఇదంతా ప్రొసీజర్ అయితేనే మంచి పనిచేస్తుంది. లేదా మనకు తెలియకుండా నానబెట్టడం తక్కువైపోయి దాంట్లో పీచు పదార్థం సరిగా నానకుండా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా నానబెట్టాలి. దాంతోపాటు నెయ్యి కానీ నూనె కానీ కలిపి తింటే చాలా మంచిది. దాంతోపాటు ఇట్లా పుదీనా కొత్తిమీర తింటే ఇంకా మంచిది. ఓకే అండి, దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. కొర్ర పచ్చి టమాటా కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: వండిన కొర్రన్న 1 కప్పు, పచ్చి టమాటాలు 2, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, అల్లం పేస్ట్ 1 చెంచా, బిర్యానీ ఆకు 2, మసాలా దినుసులు కొంచెం, మిరియాల పొడి 1 చెంచా, పసుపు 1 చెంచా, ఉప్పు రుచికి సరిపడినంత, నెయ్యి 2 చెంచాలు, జీలకర్ర 1/2 చెంచా. కొర్ర పచ్చి టమాటో కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి టమాటా ముక్కలు కొత్తిమీర కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో కొద్దిగా నెయ్యిని వేసి జీలకర్ర, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గిన తర్వాత ఈ రెడీ చేసుకున్న టమోటా కొత్తిమీర పేస్ట్ వేసి అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కొర్రన్నం, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే కొర్ర పచ్చి టమోటా కొత్తిమీర రైస్ రెడీ.